సినిమా అనేది కేవలం 3 గంటల వినోదం. కానీ కొన్నిసార్లు ఆ సినిమానే నిజ జీవితంలో పెను సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది. ఒక కల్పిత కథ ఒకప్పుడు భారతదేశాన్ని గడగడలాడించిన ఒక కరుడుగట్టిన ఉగ్రవాదికి అతని సామ్రాజ్యానికి నిద్ర లేకుండా చేసింది. ఎంతలా అంటే మేము ఇంకా బతికే ఉన్నాం, మా సత్తా తగ్గలేదు అని నిరూపించుకోవడానికి ఏకంగా ముంబై నగరాన్ని మళ్లీ రక్తపుటేరుల్లో ముంచెంతేలా. అవును, బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ డి కంపెనీ బాస్ దావూద్ ఇబ్రహీం గుండెల్లో రైలు పరిగెత్తించింది. తమ పరువు పోతుందన్న ఆక్రోశంతో పాకిస్తాన్ ఐఎస్ఐతో చేతులు కలిపి ఇండియాపై ఒక మారణ హోమానికి స్కెచ్ గీసింది ఈ డి గ్యాంగ్. అసలు ఆ సినిమాలో ఏముంది? ముంబైలోని అమాయక యువకులను పాకిస్తాన్ ఎలా వాడుకోబోయింది? ఈ భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు ఎలా భగ్నం చేశారు? లెట్స్ వాచ్. కొద్ది రోజుల క్రితం 2 భాగాలుగా విడిపోయిన బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన సినిమా దురంధర్. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీ పక్కా యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్. అయితే ఈ సినిమా స్టోరీ కేవలం హీరో చుట్టూ తిరగలేదు. పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐకి, గ్లోబల్ టెర్రరిస్టులకు, అండర్ వరల్డ్ మాఫియాకు మధ్య జరిగే కోట్లాది రూపాయల చీకటి వ్యాపారాన్ని పచ్చిగా బయటపెట్టింది. కానీ ఈ సినిమాలో వివాదానికి అసలు కారణం బడే సాహెబ్. ఈ క్యారెక్టర్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక్కటే పేరు గుర్తుకొచ్చింది, అదే దావూద్ ఇబ్రహీం. బడే సాహెబ్ వేషధారణ, నడిపే గ్యాంగ్, పాకిస్తాన్లో తలదాచుకోవడం అన్ని అక్షరాల దావూద్ను దించేలా డిజైన్ చేశారు. దానికి తోడు సినిమాలో ఈ బడే సాహెబ్ అత్యంత దారుణంగా చనిపోయినట్లు, ఆ గ్యాంగ్ పతనమైనట్లు సీన్స్ పెట్టారు. సరిగ్గా ఈ పాయింటే బార్డర్ అవతల పాకిస్తాన్ లో దాక్కున్న డి కంపెనీ బాస్లకు ఆగ్రహం తెప్పించింది. దావూద్ బతికే ఉన్నాడా, చనిపోయాడా? ఇది దశాబ్దాలుగా ఇండియాలో ఒక మిస్టరీ. కానీ దురంధర్ సినిమాలో దావూద్ చనిపోయాడని పరోక్షంగా చూపించడంతో డి కంపెనీలో తీవ్ర కలకలం రేగింది. వాళ్ళ భయం ప్రాణాల గురించి కాదు, పరువు గురించి. ఒకప్పుడు దావూద్ పేరు చెబితే ముంబైలోని బడా వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్లు గజగజ వణికేవారు. వాళ్లకు కావాల్సినంత హఫ్తా సైలెంట్ గా వెళ్లిపోయేది. కానీ కాలక్రమేణా భారత దర్యాప్తు సంస్థల దెబ్బకు అండర్ వరల్డ్ ప్రాబల్యం పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు ఈ సినిమాతో దావూద్ ఇక లేడు, డి గ్యాంగ్ పని అయిపోయింది అనే మెసేజ్ పబ్లిక్ లోకి వెళితే వాళ్లకు ఎవరు పైసా ఇవ్వరు, భయపడరు. దీంతో దావూద్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని, డి కంపెనీ పవర్ ఏమాత్రం తగ్గలేదని ప్రూఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ ఇమేజ్ ను మళ్లీ నిలబెట్టుకోవడానికి ఒకే ఒక్క దారి, మారణ హోమం. ముంబై నడిబొడ్డున ఒక భారీ పేలుడు సృష్టించడం. ఇదే దావూద్ గ్యాంగ్ వేసిన మాస్టర్ ప్లాన్. ఇండియాలో ఏ చిన్న అల్లర్లు జరిగినా దానికి ఆజ్యం పోసే పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ ఆపరేషన్ లో వెంటనే రంగంలోకి దిగింది. ముంబైలో ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేయడానికి వాళ్లకు ఇప్పుడు పాత గ్యాంగ్ మెంబర్స్ సరిపోరు. వాళ్ళంతా పోలీసులు రాడర్లో ఉన్నారు. అందుకే ముఖం తెలియని కొత్త రకం కావాలి. ఈ ఆపరేషన్ కు సంబంధించిన బాధ్యతలను దావూద్ కుడిభుజమైన చోటా షకీల్ గ్యాంగ్ కు అప్పగించారు. ఈ కుర్రాళ్లకు తుపాకులు, బాంబులు ఎలా వాడాలో ట్రైనింగ్ ఇవ్వడం, ఆయుధాలు సప్లై చేసే బాధ్యతను ఐఎస్ఐ పూర్తిగా తీసుకుంది. ఇక ఈ డెత్ స్క్వాడ్ ను లీడ్ చేసి ఫైనల్ ట్రిగర్ నొక్కే బాధ్యతను పాకిస్తాన్ లో ఉన్న అండర్ వరల్డ్ మోస్ట్ వాంటెడ్ షూటర్ మున్నా జిగాండా చేతిలో పెట్టారు. అంతా రెడీ. కానీ ముంబైలో ఆత్మాహుతి దాడులు చేయడానికి, ప్రాణాలకు తెగించి కాల్పులు జరపడానికి యువకులు ఎక్కడా దొరుకుతారు? ఇక్కడే వీళ్ళు ఒకే అత్యంత నీచమైన ఎత్తుగడ వేశారు. అండర్ వరల్డ్ కోసం చావడానికి ఎవరు రారు. కాబట్టి యువకులను మతం పేరుతో రెచ్చగొట్టాలని ప్లాన్ చేశారు. ముంబైలోని మురికివాడలు, చిన్న చిన్న ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువకులను టార్గెట్ చేశారు. ఈ గ్యాంగ్ చేసింది ఏంటంటే, రిక్రూట్ అయిన కుర్రాళ్లకు మనం దావూద్ కోసం పనిచేస్తున్నామని అసలు నిజం చెప్పలేదు. దానికి బదులు ఇటీవల బాంద్రా పరిధిలోకి గరీబ్ నగర్ లో ఒక అక్రమ మసీదుపై ప్రభుత్వం చేసిన బుల్డోజర్ చర్యల వీడియోలను వారికి చూపించారు. చూశారుగా, మన మతం మీద ఎలా దాడులు జరుగుతున్నాయో, దీనికి మనం ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ వారి నరాల్లో మత విద్వేషపు విషయాన్ని ఎక్కించారు. ఈ ఎమోషనల్ మైండ్ గేమ్ లో పడిపోయిన కొందరు యువకులు ముంబైలో బాంబులు పెట్టడానికి, తుపాకులు పట్టడానికి సిద్ధమైపోయారు. స్లీపర్ సెల్స్ అన్ని యాక్టివేట్ అయ్యాయి. ముంబైలో మళ్లీ 26/11 లాంటి దాడులు జరగడానికి రంగం సిద్ధమైంది. దావూద్ గ్యాంగ్ ఎంత సీక్రెట్ గా ఈ ప్లాన్ చేసినా భారత నిఘా వర్గాల డేగ కళ్లకు తప్పించుకోలేకపోయారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ రంగంలోకి దిగింది. పక్కా వ్యూహంతో ముంబై, ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ ఆపరేషన్ లో కీలకమైన స్లీపర్ సెల్స్ ను, ఈ యువకులను రిక్రూట్ చేసుకున్న మాస్టర్ మైండ్స్ ను చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి పేలుడు పదార్థాలు, పాకిస్తాన్ కమ్యూనికేషన్ డివైన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ అరెస్టులతో
ధురంధర్ మూవీ పేరుతో మసీదు కూల్చివేత పేరుతో ఐఎస్ఐ దావూద్ గ్యాంగ్ ఆడిన ఈ బ్లడీ గేమ్ బట్టబయలైంది. ఒక సినిమాను సినిమాగా చూడలేని పాకిస్తాన్ ఉగ్రమూకల ఖండ కావరానికి భయానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. తమ ఉనికి పొందుతుందన్న ఫ్రస్ట్రేషన్ లో ఏకంగా ఒకే నగరాన్నే శ్మశానం చేయాలనుకున్నారు. కానీ భారత భద్రతా బలగాలు, ఢిల్లీ పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేసినా ఈపాటికి ముంబై వీధుల్లో నెత్తురు పారేది. శత్రువు పాకిస్తాన్లో ఉన్న ఆయుధం ఎక్కుపెట్టేది మన గల్లీలో ఉన్న యువకుడితోనే అని మరోసారి రుజువైంది. మతం పేరుతో రెచ్చగొట్టే ఇలాంటి కుట్రల పట్ల మన దేశంలోని యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశాన్ని రక్షించడానికి అహర్నిశలు శ్రమిస్తున్న మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.